హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 17-18 నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఏపీ గ్రూప్ 2, డిఎస్సి, గ్రామ వార్డు సచివాలయం, యానిమల్ హస్బెండరీ, ఏపీ పోలీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 99 రూపీస్ ఆఫర్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి. మన యాప్లో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది. పీడిఎఫ్ రూపంలో 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్లో ఇటీవల ఆందోళనగా మారిన బంగాళాఖాత తుఫాను పేరు క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మిథిలి. ఏంటండి? మిథిలి. వివరాలు చూద్దాం. ఈశాన్య బంగాళాఖాతంలో ప్రస్తుతం మిథిలి అనే తుఫాను ప్రభావంతో ఆ ప్రాంతంలో విస్తృత ఆందోళన మరియు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అనేక ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రభుత్వాధికారులు గణనీయమైన వర్షపాతం తర్వాత హెచ్చరికలు జారీ చేశారు మరియు తుఫాను ప్రభావం వివిధ ప్రాంతాలలో కనిపించింది. ఇది రోజువారీ జీవితాన్ని మాత్రమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రభావితం చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వన్డే క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ చారిత్రాత్మక గుర్తుగా ఇటీవల వీరి మైనపు విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జైపూర్ అండి. ఎక్కడండి? ఎక్కడ ఏర్పాటు చేశారు? జైపూర్లో. ఆప్షన్ డి అండి, జైపూర్, రాజస్థాన్లో. చూద్దాం. క్రికెట్ ప్రపంచ కప్లో భారత్ సెమీఫైనల్ విజయము మరియు వన్డే క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ యొక్క అసాధారణ ఫీట్లో ప్రతిధ్వనించే నిర్ణయంతో స్టార్ క్రికెటర్ను చిరస్థాయిగా నిలిపే మైనపు విగ్రహాన్ని విశిష్ట సమీక్షలో చేర్చడానికి సిద్ధంగా ఉంది. జైపూర్లోని నవార్ఘడ్ కోటలోని మ్యూజియం, ఇంపార్టెంట్, జైపూర్లో ఉంటుందండి, పింక్ సిటీలో. నెక్స్ట్ 1. సౌరశక్తితో నడిచే మినీ క్రూయిజ్ నౌకలు కార్యకలాపాలు ఇటీవల రామాయణ ఇతివృత్తాలతో ఏ నదీ తీరాన ప్రారంభించారు? ఆప్షన్ బి అండి, సరయూ నది తీరాన. విశేషమైన చొరవలో వచ్చే ఏడాది జనవరిలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలోని పవిత్రమైన సరయూ నదిలో 2 సౌరశక్తితో నడిచే మినీ క్రూయిజ్ నౌకలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వారణాసికి చెందిన అలకనంద క్రూజ్ దర్శకుడు వికాస్ మాల్వియా నాయకత్వంలో రాముడి జీవితం మరియు బోధనల చుట్టూ కేంద్రీకృతమై విలీనమయ్యే అనుభవాన్ని అందిస్తూ ఈ విశిష్ట సేవను అందిస్తున్నారు. సరయూ నది వెంబడి సౌరశక్తితో నడిచే రామాయణ పాత్రల పరిచయం సాంప్రదాయం మరియు ఆధునిక యొక్క సామరస్య సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెడ్రో షాంచెజ్ ఏ దేశ ఎన్నికల్లో ప్రధానిగా గెలుపొందారు? ఆప్షన్ ఏ స్పెయిన్. వివరాలు చూద్దాం. గట్టి పోటీ ఉన్న పార్లమెంటరీ ఎన్నికల్లో స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో షాంచెజ్ 200 పర్యాయం సాధించారు. రేజర్ సన్నని మెజారిటీతో రాజకీయ దృశ్యాన్ని నామినేట్ చేశారు. ఈ విజయం యొక్క కేంద్ర బిందువు కాటలోనియన్ వేర్పాటువాదులకు క్షమాభిక్ష ఒప్పందము. ఇది దేశాన్ని ధృవీకరించింది. అయితే
వ్యూహాత్మకంగా దేశం యొక్క ఉత్తరాన చట్టసభల సభ్యుల నుండి అవసరమైన ఓట్లను సంపాదించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియానాలోని కార్మెల్ మేయర్ జేమ్స్ బ్రెయినార్డ్ భారతదేశంలోని ఏ నగరాన్ని సందర్శించి సిస్టర్ సిటీ కమిటీ ఏర్పాటుపై అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి విశాఖపట్నం అండి. వివరాలు చూద్దాం. ఇండియానాలోని కార్మెల్ మేయర్ జేమ్స్ బ్రెయినార్డ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సందర్శించారు. విశాఖపట్నం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుందని ఆయన అన్నారు. కార్మెల్ పౌరుల్లో దాదాపు 10% మంది భారతీయులేనని కూడా ఆయన చెప్పారు. విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మరియు ఇండియానాలోని కార్మెల్ సిటీ మేయర్ జేమ్స్ బ్రెయినార్డ్ రెండు నగరాల మధ్య అధికారికంగా సంబంధాలు నెలకొల్పడానికి కార్మెల్ విశాఖపట్నం సిస్టర్ సిటీ కమిటీ ఏర్పాటుపై అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. నెక్స్ట్ వన్, జేఎస్డబ్ల్యూ గ్రూప్లో భాగమైన అత్యాధునిక ఆల్ వెదర్ డీప్ వాటర్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అభివృద్ధి కోసం 4,119 కోట్ల విలువైన పోర్టు ప్రాజెక్టుని ఎక్కడ నిర్మించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కర్ణాటకలో. వివరాలు చూద్దాం. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియన్ పోర్ట్ సెక్టార్లో కీలక పాత్ర పోషిస్తున్న మరియు జేఎస్డబ్ల్యూ గ్రూప్లో భాగమైన అత్యాధునిక ఆల్ వెదర్ డీప్ వాటర్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అభివృద్ధి కోసం లెటర్ ఆఫ్ అవార్డును స్వీకరించినట్లుగా ఇటీవల ప్రకటించింది. కర్ణాటకలోని కేని వద్ద 4,119 కోట్ల విలువైన పోర్టు ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. ఈ ముఖ్యమైన పరిణామం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో సముద్ర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు వాణిజ్యాన్ని పెంచడానికి సిద్ధంగా ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కొబ్బరి రైతులకు మద్దతు ఇవ్వడానికి మరియు కొబ్బరి సాగు పద్ధతులను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన చర్యగా ఇటీవల ప్రారంభించిన కాల్ సెంటర్ సౌకర్యం పేరేంటి? ఆప్షన్ బి అండి, హలో నారియల్. వివరాలు చూద్దాం. కొబ్బరి రైతులకు మద్దతు ఇవ్వడానికి మరియు కొబ్బరి సాగు పద్ధతులను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన చర్యగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ఇటీవల హలో నారియల్ ఫ్రెండ్స్ ఆఫ్ కొబ్బరి చెట్ల కాల్ సెంటర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొబ్బరి కోత మరియు మొక్కల నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ అంశాలలో రైతులకు విలువైన సహాయాన్ని అందించడం ఈ చొరవ లక్ష్యము. లాంచ్ ఈవెంట్లో ముఖ్య ప్రముఖుల సమక్షంలో సిఎఫ్ జోసెఫ్, హార్టికల్చర్ సలహాదారు ప్రియా రంజన్, జాయింట్ సెక్రటరీ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ మరియు ప్రభాత్ కుమార్, హార్టికల్చర్ కమిషనర్ మరియు సిడిబి సిఇఓ గారైతే పార్టిసిపేట్ చేసినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ మిత్రా శక్తి 2023 అని పిలువబడే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 9వ ఎడిషన్ ఔంద్ పూణేలోని ఒక ప్రాంతం అండి. ఈ ఔంద్లో భారత్ మరియు ఏ దేశానికి మధ్య ప్రారంభమైంది? ఆప్షన్ డి, శ్రీలంక. ఎక్సర్సైజ్ మిత్రా శక్తి 2023 అని పిలువబడే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 9వ ఎడిషన్ ఔంద్లో ప్రారంభమైంది. నవంబర్ 16 నుంచి 29 వరకు జరిగే ఈ వ్యాయామం భారతదేశము, శ్రీలంక సైనిక దళాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మిత్రా శక్తి 2023 వ్యాయామం మరియు భారతదేశం మరియు శ్రీలంక మధ్య సహకారాన్ని మరియు అవగాహనను ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఇది సవాళ్లను ఎదుర్కోవడంలో ఉమ్మడి సైనిక ప్రయత్నాలు మరియు ఆధునిక సాంకేతికతల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. చివరికి ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి దోహదమైతే చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, 2023కి ప్రతిష్టాత్మకమైన గమ్ సామ్రాగిని లతా మంగేష్కర్ అవార్డు గ్రహీతగా ఎంపికైన ప్రముఖ నేపథ్య గాయకుడు ఎవరు? ఆప్షన్ బి అండి, సురేష్ ఈశ్వర్ వాడ్కర్. వివరాలు చూద్దాం. మహారాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయమైన నేపథ్య గాయకుడు మరియు జాతీయ అవార్డు గ్రహీత సురేష్ ఈశ్వర్ వాడ్కర్ను 2023 ప్రతిష్టాత్మకమైన గమ్సామ్రాగిని లతా మంగేష్కర్ అవార్డు గ్రహీతగా ఎంపిక చేసింది. వాడ్కర్ యొక్క విశేషమైన సహకారాన్ని గుర్తించి సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగటివార్ ఈ ప్రకటన చేశారు. సంగీత ప్రపంచం మరి సురేష్ వాడ్కర్ను గమ్సామ్రాగిని లతా మంగేష్కర్ అవార్డుకు ఎంపిక చేయడము సంగీత పరిశ్రమకు ఆయన చేసిన విశేష కృషికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి ఎన్ శంకరయ్య గారు ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు? ఆప్షన్ ఏ రాజకీయ నాయకుడు. వివరాలు చూద్దాం.
దేశంలోనే అత్యంత వృద్ధ కమ్యూనిస్ట్ నాయకులలో ఒకరైన ఎన్ శంకరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో బుధవారం ఆయన ఉదయం కన్నుమూశారు. 102 సంవత్సరాల వయసులో అతను తన జీవితాన్ని కమ్యూనిజం సూత్రాలకు మరియు న్యాయపరమైన సమాజం కోసం పోరాటానికి అంకితం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు అతని మరణాన్ని ధృవీకరించారు. ఇది ఒక శకానికి ముగింపు పలికినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 3వ హాకీ ఇండియా సీనియర్ మహిళా ఇంటర్ డిపార్ట్మెంటల్ నేషనల్ ఛాంపియన్షిప్ 2023ని కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ పూణే. నెక్స్ట్ వన్, ఆకర్షణీయమైన క్రీడా వాతావరణంలో గౌరవనీయమైన పెట్రోల్ మరియు సహజ వాయువు అండ్ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి శివాజీ స్టేడియంలో పూణేలో 3వ హాకీ ఇండియా సీనియర్ మహిళా ఇంటర్ డిపార్ట్మెంటల్ నేషనల్ ఛాంపియన్షిప్ 2023ని ప్రారంభించారు. ఈ వేడుక దేశమంతటా ఉన్న అత్యుత్తమ మహిళల హాకీ ప్రతిభను ప్రదర్శించడానికి హామీ ఇచ్చే ఈవెంట్కు థ్రిల్లింగ్ కిక్ ఆఫ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు? ఆప్షన్ ఏ నవంబర్ 16. వివరాలు చూద్దాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. ప్రజాస్వామ్య సమాజంలో స్వేచ్ఛ మరియు బాధ్యాయుతమైన పత్రికా పాత్రను గుర్తించడంలో ప్రాముఖ్యత ఉంది. దేశంలో వార్తా ప్రసార మాధ్యమాలకు నియంత్రణ సంస్థగా పనిచేసే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపనకు ఈరోజు గుర్తు చేసుకుంటుంది. ఇది భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణానికి పత్రికా రంగం యొక్క కీలకమైన సహకారాన్ని గుర్తు చేస్తుంది. కళాత్మక మేధస్సు యుగంలో మీడియా అనే థీమ్తో ఈ పత్రికా దినోత్సవం నిర్వహించుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటండి? కళాత్మక మేధస్సు యుగంలో మీడియా. నెక్స్ట్ వన్, ఇటీవల ఇండియన్ నేవీ ఫ్లీట్లో తాజా చేరిక అర్నాలా క్లాస్ షిప్ తమిళనాడులోని కట్టుపల్లిలో ఏ పేరుతో ప్రారంభించారు? ఆప్షన్ ఏ అమిని. ఇటీవల ఇండియన్ నేవీ ఫ్లీట్లో తాజా చేరిక అర్నాలా క్లాస్ షిప్ అయిన ఆమిని తమిళనాడులోని కట్టిపల్లిలోని ఎల్ఎన్టీ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీలో ప్రారంభించారు. ప్రయోజనం మరియు డిజైన్ ఎందుకోసం ఇది? అమిని 08 ఇంటూ ఏస్డబ్ల్యూ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుల శ్రేణిలో 4వది. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ యొక్క సృష్టి. ఈ ఓడ ప్రత్యేకంగా తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలకు, అలాగే తక్కువ తీవ్రత సముద్ర కార్యకలాపాలు మరియు గని లేయింగ్ కార్యకలాపాల కోసము రూపొందించబడింది. నెక్స్ట్ వన్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే 37వ ఇన్ఫాంట్రీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ విజయవంతంగా ముగిసింది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. బుధవారము మధ్యప్రదేశ్లోని మోవ్లోని ఇన్ఫాంట్రీ స్కూల్లో 2 రోజుల పాటు జరిగిన 37వ ఇన్ఫాంట్రీ కమాండర్స్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సదస్సుకు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అధ్యక్షత వహించారు మరియు పదాతి దళ కార్యకలాపాలు, శిక్షణ, సామర్థ్య అభివృద్ధి మరియు సాంకేతికత ఏకీకరణకు సంబంధించిన అనేక క్లిష్టమైన సమస్యలను ప్రస్తావించారు. సదస్సులోని ముఖ్యాంశాలు పదాతి దళ సామర్థ్యాలను అంచనా వేయడం, సాంప్రదాయ యుద్ధ దృశ్యాలు మరియు తిరుగుబాటు నిరోధక మరియు తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు రెండింటిలోనూ పదాతి దళం యొక్క సామర్థ్యాలను సమావేశము క్షుణ్ణంగా విశ్లేషించింది. భవిష్యత్ సవాళ్లకు సన్నాహకంగా పదాతి దళ సామర్థ్యాలను పెంపొందించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం దీని యొక్క లక్ష్యము. అడిషనల్ క్వశ్చన్స్, వార్తల్లో కనిపించిన కోంగ్సాంగ్ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ అండి మణిపూర్. అనుభవ మంటపం ఏ వ్యక్తిత్వంతో ముడిపడి ఉంది? ఆప్షన్ బి బసవ. ముఖ్యమంత్రి లడ్లీ బెహనా యోజన ఏ రాష్ట్రంలో అమలు చేస్తుంది? ఆప్షన్ బి మధ్యప్రదేశ్. భారతదేశంలో గత 5 ఏళ్లలో మాన్యువల్ స్కావెంజింగ్ కారణంగా ఎన్ని మరణాలు నమోదయ్యాయి? ఆప్షన్ డి 0. ఏషియన్ గేమ్స్ 2023కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్ బి చైనా. ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్ మరియు ఆర్థోపిక్ ద్వారా సృష్టించబడిన కొత్త ఫోరం పేరేంటి? ఆప్షన్ ఏ ఫ్రాంటియర్ మోడల్ ఫోరం. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏ రాష్ట్రం కోసము 5 ఏళ్ల ప్రాజెక్టులో కనెక్టివిటీ మరియు సస్టైనబిలిటీని మెరుగుపరచడం కోసము భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి బీహార్. గ్లోబల్ ఈఎస్జీ కాంక్లేవ్ 2.0 ఈ ఈవెంట్ను ఏ నగరం నిర్వహించింది?
ఆప్షన్ బి దుబాయ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బిల్లు ఎన్ని ఐఐఎంలకు విజిటర్గా ఏ వ్యక్తిని ప్రతిపాదించింది? అన్ని ఐఐఎంలకు. ఎవరినండి? ఆప్షన్ బి అధ్యక్షుడు. నెక్స్ట్, భారతీయ కంపెనీలు ఏ సంస్థ ద్వారా విదేశీ మారక ద్రవ్యాలలో జాబితా చేయడానికి అనుమతించబడ్డాయి? ఆప్షన్ బి అండి ఐఎఫ్ఎస్సి. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. 2015-17 మధ్య భూ సమీకరణ ప్యాకేజీ ద్వారా ఎన్ని ఎకరాలకు పైగా భూమిని సమీకరించారు ఏపీ విభజన చట్టంలో? ఆప్షన్ డి అంటే 33,000. కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ వేదికగా అమరావతి నిర్మాణ వ్యయాన్ని ఎన్ని కోట్లుగా తేల్చింది? ఆప్షన్ సి 27,097 కోట్లు. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. అమరావతిలో భవన నిర్మాణాలకు 10,519 కోట్లు కేటాయించారు. రాజధాని ప్రాంత మౌలిక వస్తువులకు 1,536 కోట్లు కేటాయించారు. నగరంలో మౌలిక వస్తువుల కల్పనకు 4,560 కోట్లు కేటాయించారు. సరైన సమాధానము ఆప్షన్ 3 అండి, సి మాత్రమే. ఓకే, సి మాత్రమే సరైనది. కేవలం 4,560 కోట్లు మాత్రమే కేటాయించారండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాజ్ భవన్, సెక్రటేరియట్, హైకోర్టు, శాసనసభ, శాసన మండలి భవనాలతో సహా ఇతర ముఖ్యమైన మౌలిక వసతులకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు? ఆప్షన్ బి అండి 42,935 కోట్లు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి రాజధాని ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఏది? ఆప్షన్ సి జిఎన్ రావ్ నిపుణుల కమిటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిపుణుల కమిటీని ఎప్పుడు నియమించింది? ఆప్షన్ డి సెప్టెంబర్ 13, 2019. రాజధాని ఏర్పాటుకు నియమించబడిన కమిటీ సభ్యులు క్రింది వారిలో కాని వారిని గుర్తించండి. ఆప్షన్ బి ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్. ప్రాంతీయ పట్టణాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పట్టణ ప్రణాళిక చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ బి 1920. రాష్ట్ర సమగ్ర సమతుల్య అభివృద్ధికి పరిపాలన మరియు అభివృద్ధి వికేంద్రీకరణ ఏకైక మార్గమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎప్పుడు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది? ఆప్షన్ సి జనవరి 3, 2020. వ్యవసాయ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సూచికలలో ప్రగతి సాధించేందుకు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సూచనలలో సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అనేది సరికాదండి, మిగతావన్నీ కరెక్టే. చూద్దాం. రాష్ట్రంలో 7 జిల్లాల్లో తలసరి పారిశ్రామిక స్థూల అదనపు విలువ మరింత పెంపొందించవచ్చు. సి రాష్ట్రంలో ప్రస్తుతం మత్స్య ఉత్పత్తులు 60% 2 జిల్లాల నుంచి లభిస్తుంది. మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సి ఉంది. సో బి తప్ప మిగతావన్నీ కరెక్టే. సో గైస్, మరి ఇది రోజుకి సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.